నా పేరు డాక్టర్ నరేంద్ర పవార్, ఝాన్సీ యశస్విని రెడ్డి యువ సైన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగాను, అదేవిధంగా 2009 మలదేశ తెలంగాణ ఉద్యమకారుడుగాను, ఓయూజేఏసీ టీఎస్జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగాను పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల జరుగుతున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తప్పక స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీ అందరి ముందుకు వస్తూ ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి ఏవైతే కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, సుమారు 2 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రొవోక్ చేసి ఒక గిరిజన యువకుడిని పట్టుకొని, మాలోత్ సురేష్ బాబు అనేటువంటి యువకుడిని పట్టుకొని చేపించినటువంటి వింత నాటకం ఏదైతే ఉందో, ఆ వింత నాటకంలో భాగంగానే ఝాన్సీ యశస్విని రెడ్డి గారు మా మీద కేసు పెట్టించారు, మమ్మల్ని కొట్టించారని చెప్పేసి ఒక యువ నాయకుడు మాట్లాడడం జరిగింది. గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. కానీ వాస్తవానికి ఈరోజు అదే యువ నాయకుడు తెల్లారితేనే నాకు ఎటువంటి కేసులు పెట్టించలేదు, నన్ను ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయలేదు, ఝాన్సీ యశస్విని రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికి నేను సంతృప్తి చెంది ఉన్నాను, వారు నాతో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితో కూడా నేను ఏకీభవిస్తున్నాను, వారి వెంట నడుస్తాను, వారి అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పంచుకుంటా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కానీ దీని వెనకాల కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది టీఆర్ఎస్ ఏంటి బీఆర్ఎస్ ఏంటి, ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి ఆ యువకుణ్ణి మాట్లాడించినటువంటి సందర్భాన్ని మనం అందరం చవి చూసి ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మనమందరం కూడా ఈరోజు విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి అనేటువంటి 3 అంశాలే ప్రాథమిక అంశాలుగా మన ముందుకు వచ్చేసి, తనకు తింటే కూడా తరగని ఆస్తిని వదిలేసి ఈరోజు మనందరి కోసం ముందుకు వచ్చినటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారిని మనం అందరము కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు నెలకొని ఉన్నది. వాస్తవానికి మనము ఝాన్సీ రెడ్డి గారిని తూలునాడితే, ఝాన్సీ యశస్విని రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేస్తే మనకు వచ్చేది శూన్యమన్న విషయాన్ని మీరందరూ మర్చిపోకూడదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగత సహాయకులైనటువంటి వారందరిలోనూ కూడా పిఏ గారైనటువంటి విజేందర్ రెడ్డి గారు వాస్తవానికి మన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ అంశాలనైనా కూడా కూలంకషంగా పరిశీలించి వెంటనే కూడా ఝాన్సీ యశస్విని రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని వెంటనే పరిష్కారం చేయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఒక వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారిపైన మనం బురద చల్లడం అనేది మన యొక్క విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము. వాస్తవానికి ఎవరైతే ప్రొవోక్ చేస్తున్నారో వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఈరోజు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఈరోజు 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా సేవలు చేస్తున్నటువంటి హనుమాన్ల ఝాన్సీ యశస్విని రెడ్డి గారి యొక్క సేవల్ని ఈరోజు మనల్ని అందరినీ దూరం చేసే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ యొక్క కుట్రల్ని, కుళ్ళుని, కుతంత్రాలని మనం అందరూ పసిగట్టాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొందని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. దానికి తగ్గట్టు ఈరోజు పిఏ విజేందర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి మీద, అక్కడ ఉన్నటువంటి సిఐ గారి మీద కూడా మన యొక్క కొంతమంది నాయకులు అట్రాసిటీ కేసును మనం పెడదామని చెప్పేసి కూడా చాలామంది ప్లాన్ చేశారు. వాస్తవానికి అట్రాసిటీ కేసు అనేది చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా దాన్ని పరిశీలించి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇటువంటి చిల్లర పొల్లర విషయాలకు కూడా మనం అట్రాసిటీ కేసును పెట్టి మన యొక్క ప్రతిష్టను మనం దిగజార్చుకునేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. ఇటువంటి యొక్క స్థితి, ఇటువంటి యొక్క పరిస్థితి, ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు మరొకసారి జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేమందరము కూడా మూకుమ్మడిగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ విషయాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి, ఈ విషయాన్ని సొమ్ము చేసుకున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొడకండ్ల మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఈరోజు చాలామంది కూడా సురేష్ నాయక్ అన్యాయం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి పిఏని ఇక్కడ నుంచి తీసిపడేయండి విజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా
మన యొక్క ఎమ్మెల్యే గారిని కూడా అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మాటలు కూడా చాలామంది ఇక్కడ పాలకుర్తికి కావచ్చు, ఇక్కడ కొడకండ్ల కావచ్చు, ఇక్కడ తొర్రుకు సంబంధించిన బీఆర్ఎస్ గిరిజన నాయకులు మాట్లాడుకుని ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు మాట్లాడిన మాటల పట్ల ఈరోజు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఎందుకనంటే వాస్తవానికి మీరు ఈరోజు పనిగట్టుకొని సురేష్ నాయక్ ఏదో జరిగిందని చెప్పేసి ఈరోజు శాటభారతం కావచ్చు, లేకపోతే సొల్లు పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా విన్నవించారు కదా. మరి మీ దగ్గరే కదా జరిగింది. ప్రీతి యొక్క హత్య జరిగినటువంటి సంఘటన మీరు మర్చిపోయారా? డాక్టర్ ప్రీతి గారి యొక్క హత్యను సైఫ్ అనేటువంటి ఒక వ్యక్తి అరాచకంగా అక్రమంగా చంపేస్తే మాట్లాడినటువంటి మీరు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోయి తొర్రూరు గెస్ట్ హౌస్లో కాళ్ళు మొక్కించినట్టు, ఏదో అన్యాయం చేసినట్టు, ఏదో తప్పు చేసినట్టు కాళ్ళు మొక్కించి అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు ఈ యొక్క మాల సురేష్కి, ఒక గిరిజన యువ నాయకుడికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్న దానికి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 1000 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుంది. సిగ్గు శరం ఉండాలి మీకని చెప్పేసి కూడా ఈరోజు నేను డాక్టర్ నరేంద్ర పవార్గా, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆ రోజు అదే డాక్టర్ ప్రీతికి అన్యాయం జరిగింది. డాక్టర్ ప్రీతికి న్యాయం జరగాలని చెప్పేసి దయాకర్ రావును వెనువెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, దయాకర్ రావును పదవి నుంచి తొలగించాలని చెప్పేసి, దయాకర్ రావు వెనువెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, దయాకర్ రావు అన్యాయం జరిగిన విషయాన్ని న్యాయం చేయాలని చెప్పేసి నేను ఫైట్ చేసినటువంటి విధానాన్ని మీరు జీర్ణించుకోలేక ఠాణు నాయక్ విగ్రహం దాకా నేను ఏదైతే ప్రీతి గారి యొక్క శవయాత్ర జరుగుతున్నప్పుడు ఆ యొక్క అంతిమ యాత్రలో భాగంగా నేను ట్రాక్టర్ ముందు పడుకున్నటువంటి విధానాన్ని కూడా దాదాపు 2-3 మండలాలకు సంబంధించిన ఎస్ఐల చేత నన్ను అరెస్ట్ చేయించి దగ్గరుండి ఒక గిరిజన అమాయకురాలైనటువంటి డాక్టర్ని అన్యాయం చేసి ఈరోజు మీరు ఖననం చేసేటట్టు ప్రయత్నించి నన్ను అరెస్ట్ చేసి నన్ను బంధించి ఖననం చేసేటువంటి ప్రవర్తించినటువంటి మీరు ఈరోజు సొల్లు పురాణాలు, సొల్లు కథలు చెప్తున్నారని చెప్పేసి ఒక్కసారి మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పేసి కూడా వదిలేస్తానని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే ఎస్టీలు ఎవరు గమనిస్తలేరు, బంజారాలు ఎవరు గమనిస్తలేరు. ఆ రోజు మేము ఏదో మాట్లాడాము, ఏదో మేము పొడిచాము, మేమేదో ఇప్పించాము. ఈరోజు ఇప్పుడు కూడా డాక్టర్ ప్రీతి గారి యొక్క అమ్మ నాన్నల పరిస్థితి, వారి యొక్క అక్క పరిస్థితి, వారి యొక్క తమ్ముడి పరిస్థితి ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి అడుగు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్థానిక నాయకులారా, ఖబర్దార్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులారా, మీరు ఇటువంటి ప్రోవోక్ చేసేటువంటి రాజకీయాలు చేస్తే ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకొకటి సినిమా వేరే విధంగా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఝాన్సీ యశస్విని రెడ్డి యువ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడిగాను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగాను, అదేవిధంగా పాలకుర్తికి సంబంధించినటువంటి కొంత నాయకులు కూడా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ అన్యాయం జరిగిందని, మరి మీ ఏ కనుగులో దాచుకున్నారు, ఏ బొక్కలో దాచుకున్నారు అని చెప్పేసి కూడా పాలకుర్తికి సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ గిరిజన నాయకుని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రచారంలో భాగంగా మీ యొక్క నాయకుడు ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి ప్రచార రథం ఏదైతే ఉందో, నీలిబండ తండాలో 7 సంవత్సరాల బాలిక అయినటువంటి ఒక బాలికను గుద్ది చంపేసింది కదా. ఆ రోజు మీరు ఏ కనుగులో దాచుకున్నారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఇటువంటి అరాచకాల మీద, ఇటువంటి అన్యాయాల మీద, ఇటువంటి అక్రమాల మీద, ఇటువంటి దౌర్జన్యాల మీద ప్రశ్నించినటువంటి మీరు ఈరోజు శత్రువుకి కూడా ఆపదొస్తే సహాయం చేసేటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారంటే మీ యొక్క కుళ్ళు, కుతంత్రము, కుట్రలు అన్నీ కూడా ఎటువంటి పాపాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని మాకు అందరికీ కూడా ప్రస్ఫుటం అవుతూ ఉన్నాయి. కానీ ఇటువంటి చర్యలకు ఒడిగూడితే, ఇటువంటి చర్యలకు మీరు వనగూరితే, ఇటువంటి చర్యలు మీరు ప్రారంభిస్తే మీకు తగిన శాస్తి ఏదంటే ఏమంటారు కదా, నాలుక మంచిగుంటే వీపంతా సాపు ఉంటుందన్నట్టు. నాలుక మంచిగుంటే సరే, లేకపోతే ఒళ్ళంతా సాప్ అవుతుంది, జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈరోజు ఝాన్సీ యశస్విని రెడ్డి యువ సైన్యంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి అన్యాయాలు గిరిజనులకి జరిగినా కూడా అటు ప్రీతి విషయంలో కావచ్చు, డాక్టర్ ప్రీతి విషయంలో కావచ్చు, ఇటు నీలిబండకు సంబంధించినటువంటి ఒక అమాయక 7 సంవత్సరాల బాలిక విషయంలో కావచ్చు జరిగినప్పుడు స్పందించినటువంటి మీరు కేవలము మాలోతు సురేష్ బాబు విషయంలో స్పందించినటువంటి తీరు ఏదైతే చూస్తూ ఉన్నామో, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో మాకందరికీ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి విషయాలు ఏనాడైనా మాట్లాడితే ముందు నాతో మాట్లాడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే, మీలో పారేది చీము నెత్తూరే ఉంటే పాలకుర్తి నడిగడ్డ మీద, పాలకుర్తి రాజీవ్ చౌరస్తా వేదికగా మీరు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో నన్ను వేదికగా పెట్టుకొని ముందుగా నాతో పరిష్కరించి, నాతో మాట్లాడి, నాతో గెలిచి
ఆ తర్వాత మాత్రమే ఝాన్సీ యశస్విని రెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాము. మరొకసారి ఇటువంటి చర్యలకు ఒరిగొడితే, ఇటువంటి చర్యలకు మీరు పూనుకుంటే ఖబర్దార్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల్ని, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కుట్రదారుల్ని, అన్నిటికీ మించి బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి దయాకర్ రావుని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేమందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ దయాకర్ రావు.